మనతో పాటు వీరన్నపేట కాలనీకి సంబంధించిన వారు చిరుతను లైవ్లో చూసిన వారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అన్న, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ చిరుత సంచరించబట్టి? మీరు చూసారా లైవ్లో చిరుత? చూశానండి. నాకు ఇక్కడికి దగ్గరలో మా ఇల్లు ఉంటుంది. అప్పుడే స్థానికులు నాకు సమాచారాన్ని చేరవేశారు. ఈ విధంగా చిరుత కనిపిస్తుందంటే మా ఇంటి పై నుంచి చూశాను. ఇదే గుర్రం గుండు, లేకపోతే దీన్ని రైలు గుండు అంటారు. మేము చిన్నప్పుడు ఇక్కడనే ఆడుకునే వాళ్ళం. సో అక్కడ నుంచి నాతో కెమెరా ఉంది, కెమెరా నుంచి జూమ్ చేసి చూస్తే కనిపించింది నాకు. చూసి ఆశ్చర్యపోయాను చాలా. ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ చిరుత కనిపించడం. ఫస్ట్ ఫోటోలు పంపించారు, నమ్మశక్యంగా లేవు. అవి ఇంతకుముందు ఎన్మన్గలలో వచ్చిన ఫొటోస్ లాగా అనిపించాయి నాకు. మళ్ళీ తర్వాత రీచెక్ చేసుకుంటే తర్వాత ఇక్కడ వీడియో రూపంలో నాకు కంటి ద్వారా, అంటే నాకు ప్రత్యక్షంగా చూడడం ద్వారా నాకు రియలైజ్ అయ్యాను. దాన్ని నేనే వైరల్ చేశాను మొత్తం ఓవరాల్గా, అందరికీ పంపించాను. సో నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పటి వరకే మేము 30 years నుంచి ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇంతవరకు కూడా చిరుత జాడనే అసలు మాకు కనిపించలేదు. ఎందుకు, నేను కట్టెలకి వచ్చాము ఇక్కడ, మేము చిన్నప్పుడు కట్టెలకు వచ్చాము, ఆడుకుంటుంటే మా మిత్రులతో. ఒక్కసారి కూడా, ఇంకా ఫారెస్ట్ ఎక్కువ ఉండేది. 2004 తర్వాత ఈ డంపింగ్ యార్డ్ ఏర్పడిన తర్వాత కొద్దిగా తగ్గింది ఫారెస్ట్, కానీ ఇప్పుడు చాలా ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండేది అప్పుడు. సో చిరుతలు రావడానికి ప్రత్యేక రీజన్ అయితే నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో బాగా వినిపిస్తుంది. ఇక్కడ మా ప్రాంతంలో మా పక్కనే ఉండడం వల్ల ప్రజలకి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు నిద్రపోవాలంటే కూడా భయంతోనే నిద్రపోతున్నారు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసవాళ్ళని బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు వాళ్ళు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మేము చాలా రోజులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మిత్రులం అందరం కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వచ్చారు, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కానీ చిరుతను పట్టుకోవడం అంత ఈజీ కాదు. అది ఒక్క ప్లేస్లో ఉండలేదు. ఒకసారి ఏమో ఈ గుట్ట అవతలి సైడ్ మనకు టీడిగుట్ట ఉంటుంది, అటు సైడ్ తిరుగుతుంది. కొంతమంది జనాలు అక్కడ కనిపిస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఆ బ్యాక్ సైడ్ వస్తుంది. ఒకసారి మబ్బుగుండ్లు అని ఉంటాయి పక్కనే కనిపించేది, ఆ మబ్బుగుండ్లలా కనిపిస్తుంది. సో అది ఒక్క ప్లేస్లో ఉండట్లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పారు ఎవరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏంటంటే అది ప్రెగ్నెన్సీతో ఉంది, పిల్లలు తీసే అవకాశం ఉంది. ఒకవేళ పిల్లలు తీస్తే మనకు శాశ్వత స్థావరం ఏర్పరచుకుంటుంది. అది పిల్లల్ని కాపాడుకోవడానికి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువైపు రాకూడదు అని కులంకుశంగా చెప్పేశారు.